విత్ లవ్ మూవీ రివ్యూ. హలో హాయ్ ఆల్, వెల్కమ్ టు పిఆర్పి డియో ప్రొడక్షన్స్. మా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మా ఛానల్లో కంటెంట్ చూడండి, చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వర్క్ అయిపోయిన తర్వాత బోర్ కొడుతుందని మూవీకి వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి అంటే నాకు కొద్దిగా రిలాక్స్డ్ ఫీలింగ్ వచ్చింది భయ్య. అక్కడక్కడ కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నా కానీ కొద్దిగా మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అండ్ కొద్దిగా కామెడీ యాడ్ చేయడం వల్ల మంచి రిలాక్స్డ్ ఫీలింగ్ వచ్చింది. ప్లాట్ లైన్ విషయానికొస్తే హీరో, హీరోయిన్‌కి పెళ్లి చూపులు జరుగుతాయి. పెళ్లి చూపులు జరిగినప్పుడు వాళ్ళకి తెలిసిపోయిద్ది. సో, మేమిద్దరం ఒకటే స్కూల్ నుండి వచ్చామని. సో, ఆ స్కూల్లోనే ఇద్దరికీ ఒక్కొక్క లవ్ స్టోరీ ఉంటది. సో, దానితోటి మనకి ఫస్ట్ హాఫ్ అంతా అయిపోయిద్ది. సో, ఈ వన్ సైడ్ లవ్ స్టోరీ హీరోకి, వన్ సైడ్ లవ్ స్టోరీ హీరోయిన్‌కి చెప్పడం వల్ల కొద్దిగా మనకి లాగ్ అయిన ఫీలింగ్ వస్తది. కాకపోతే అలా అలా టైమ్ పాస్ అయిపోయిద్ది. ఇంతకుముందు నేను మూవీలో డ్రాబ్యాక్స్ ఉన్నాయన్నా గదా! ఆ డ్రాబ్యాక్ ఈ ఫస్ట్ హాఫే భయ్య. హీరోయిన్ సైడ్ నుంచి ఒక వన్ సైడ్ లవ్ స్టోరీ, హీరో సైడ్ నుంచి ఒక వన్ సైడ్ లవ్ స్టోరీ చెప్పేసరికి మొత్తం మనకి ఫస్ట్ హాఫ్ అంతా అయిపోయిద్ది. సో, ఈ వన్ సైడ్ లవ్ స్టోరీలు అండ్ ఈ స్కూల్ డేస్ లవ్ స్టోరీలనేది ఈ మధ్యలో ఇలాంటి కమింగ్ ఏజ్ డ్రామా మూవీస్‌కి ఏదో ఫిల్లర్ సీన్స్ లాగా అయిపోయిన ఫీలింగ్ వస్తది. ఇక సెకండ్ హాఫ్ ప్లాట్ లైన్ విషయానికొస్తే, ఫస్ట్ హాఫ్‌లో మిగిలిపోయిన స్కూల్ డేస్‌లో మిగిలిపోయిన వన్ సైడ్ లవ్ స్టోరీస్ ఉంటాయి చూడండి. ఎందుకంటే అవి ఎక్స్‌ప్రెస్ చేయరు ఆ ఏజ్‌లో. సో, వాటిని ఇప్పుడు కనుక్కొని ఎక్స్‌ప్రెస్ చేయడమే ఈ సినిమా ప్లాట్ అన్నమాట. కొద్దిగా ఇక్కడ నాకు ధూళెక్కువైన ఫీలింగ్ వచ్చిందండి. నీకేదో స్కూల్ డేస్‌లో లవ్ స్టోరీ ఉంది. ఉన్న తర్వాత నువ్వు అప్పుడు ఎక్స్‌ప్రెస్ చేయలేదు. నువ్వు మూవ్ ఆన్ అయినావు. ఆ పర్సన్ కూడా మూవ్ ఆన్ అయ్యారు. వదిలేయొచ్చు గదా! ఏదో ప్లాట్ కోసం రాసుకున్నారు గానీ, అక్కడక్కడ కొద్దిగా కామెడీ యాడ్ చేయడం వల్ల, అనశ్వర రాజన్ క్యూట్ మూమెంట్స్ వల్ల మూవీ మనకు రిలాక్స్‌డ్ ఫీలింగ్ వస్తది. ఇంకొక డ్రాబ్యాక్ ఏంటి అంటే హీరోయిన్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ విత్ 1,000,000 ఫాలోవర్స్. అయినా గాని హీరోని ఏదో ఉద్ధరిస్తుంది అండ్ చాలా సింపుల్‌గా, క్యూట్‌గా ఉన్నట్టు చూపెట్టారు. అంటే ఇన్‌ఫ్లుయెన్సర్ సైడ్ నుంచి పాజిటివ్ లాగా తీసినట్టుంది ఈ మూవీ. బట్ మనకి రియల్ లైఫ్‌లో ఎలా ఉన్నారని ఇన్‌ఫ్లుయెన్సర్స్ 30, 40K ఫాలోవర్స్‌కే నాకిచ్చేస్తున్నారు. సో, మేబీ ఇది సినిమాటిక్ లిబర్టీ అవ్వచ్చు. సో, ఈ యొక్క పర్టిక్యులర్ పాయింట్ మాత్రం నాకు ఆర్టిఫిషియల్‌గా అనిపించింది. పర్ఫార్మెన్స్ విషయానికొస్తే 'అభిషాన్' టూరిస్ట్ ఫ్యామిలీ మూవీ డైరెక్టర్ ఈయన. సో, చాలా బాగా యాక్ట్ చేశాడు భయ్య. కొన్ని కొన్ని కామెడీ మూమెంట్స్‌లో వన్ లైనర్‌లో పిక్ చేయడంలో చాలా బాగా కరెక్ట్ టైమింగ్ కుదిరింది. అండ్ కొన్ని కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి చూడండి. ఆ ఎమోషనల్ సీన్స్‌లో కూడా చాలా బాగా వర్కౌట్ చేశాడు. సో, ఇతను గనక ఫ్యూచర్‌లో మంచి స్క్రిప్ట్ సెలెక్షన్ ఉంటే నెక్స్ట్ 'ప్రదీప్ రంగనాథన్' అయినా ఆశ్చర్యపోవక్కర్లేదు. అనశ్వర రాజన్ ఉన్నంతలో బాగా చేసింది. కొన్ని కొన్ని క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడంలో ఆమెకి సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. మిగిలిన వాళ్ళలో హీరో స్కూల్ డేస్ లవ్ స్టోరీ చేసిన అమ్మాయి గానీ, హీరోయిన్ స్కూల్ డేస్ లవ్ స్టోరీలో చేసిన అబ్బాయి గానీ, వాళ్ళ ఫ్రెండ్స్ గానీ ఓకే. అలా అలా సర్దేశారు. ఇక డైరెక్టర్ మదన్ విషయానికొస్తే సింపుల్‌గా, క్యూట్‌గా, బ్రీజీగా, కూల్‌గా ఉండే ఒక చిన్న పాయింట్ తీసుకొని దాని నుండి మూవీ అలా నడిపించాడు. సో, మనకి మాక్సిమం టైమ్ పాస్ అయితది. అక్కడక్కడ బోర్ కొడతది. బట్ క్లైమాక్స్ వచ్చేసరికి కొద్దిగా రిఫ్రెష్ అయిన ఫీలింగ్ వస్తది. దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ అండి. ఇలాంటి మరిన్ని మూవీ రివ్యూస్, అప్డేట్స్, రికమెండేషన్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.